తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉధృతం చేశారు. ప్రత్యేక హైకోర్టు ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ చెలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. భారీగా తరలివచ్చిన లాయర్లు కోర్టులోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. లాయర్ల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెలో హైకోర్టు తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మదీనా చౌరస్తాలో చూసినట్టయితే ఇప్పటికే నాంపల్లి కోర్టు, సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టు నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా న్యాయవాదులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం ముళ్ళ కంచెలు చూస్తూ ఉన్నాం. మరోపక్క చూసినట్టయితే వందలాది మంది పోలీసులు ఇప్పటికే ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి భువనగిరి న్యాయవాదులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసిన వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ న్యాయమైన డిమాండ్ ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రత్యేక హైకోర్టు కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. దాదాపు రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మరోపక్క ఏదైతే ప్రొవిజనల్ ఆప్షన్ లిస్ట్ ఏదైతే దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆప్షన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎందుకంటే దీని కారణంగా తెలంగాణ జిల్లా కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు పెద్ద ఎత్తున కూడా న్యాయవాదులకు జడ్జిలకు అన్యాయం జరుగుతున్నట్టు ప్రధాన డిమాండ్స్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మొత్తం ఈరోజు హైకోర్టులో ఇప్పటికే విధులన్నీ కూడా బహిష్కరించారు. సీజే కోర్టులో కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా వ్యవస్థను కొనసాగకుండా తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో కూడా ఇప్పటికే మొత్తం మూసివేయడం జరిగింది. న్యాయవాదులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గమనిస్తూ ఉన్నాం. తోపులాట చోటు చేసుకుంటున్న పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆప్షన్ విధానం ద్వారా కూడా మేమంతా నష్టపోతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్నారు. కొంతమంది న్యాయవాదులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరేటట్టు మా యొక్క డిమాండ్ల పరిష్కారం విఫలమైంది. ఈరోజు చెలో హైకోర్టు కార్యక్రమం పిలిపించాము, విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క కోరికలు మన్నించాలి. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను తెలంగాణ ప్రాంతంలో నియమించాలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ చెలో హైకోర్టు ఇస్తాము. జై తెలంగాణ. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టుని వెంటనే ఏర్పాటు చేయాలి. ఆప్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు 10 జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి హైకోర్టు ఏర్పాటు చేయాలి, ఆప్షన్ విధానం రద్దు చేయాలి. లేదంటే మాత్రం జనతా పార్టీ మీద చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టులోకి వెళ్లి తీరుతాం. దాదాపు పెద్ద ఎత్తున వేలాది మంది ఇప్పటికే మదీనా చౌరస్తాకు చేరుకున్నారు. పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. మదీనా వద్ద ఏ ఒక్కరికి కూడా అనుమతి లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఊపిన లేదంటారు.